అర్జున్ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు, మొత్తం ఇండియాలోనే ఫేమస్ అయిపోయాడు పుష్ప 2 మూవీ వల్ల. కానీ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ వల్ల ఆ సినిమాకి అనుకోని విధంగా పాపులారిటీ వచ్చింది. అది నెగిటివ్ అనాలో పాజిటివ్ అనాలో తెలియదు, కానీ మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేసరికి మొత్తం ఇండియాలో సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. ఇది ఇంకా జనాలని సినిమా చూసే విధంగా ప్రోత్సహించింది. అందుకే 18 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది ఈ సినిమా. ఇంకా థియేటర్స్ లోనే రన్ అవుతుందంటే అర్థం చేసుకోండి. ఇక ఈ సినిమాలో విలన్ ఫహద్ ఫాసిల్ అవ్వడం వల్ల ఫస్ట్ పార్ట్ లో మలయాళం ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ఆల్రెడీ అల్లు అర్జున్ కి మల్లు ఫ్యాన్స్ ఎక్కువ. ఇక ఈ సినిమాతో డబ్బుల్ అయ్యారు. కానీ సెకండ్ పార్ట్ లో పుష్పరాజ్ సారీ చెప్పాలి అనే సీన్ లో స్విమ్మింగ్ పూల్ లో ఎలిమెంట్ మల్లు ఫ్యాన్స్ కి నచ్చలేదంట. అది కొంచెం నెగిటివ్ అయిపోయింది. మరి ఆ స్పేస్ ని ఫిల్ చేసింది ఎవరో తెలుసా? మన బాలయ్య. అవును, బాలయ్య లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్ మల్లు సినిమా లవర్స్ కి భలే నచ్చేసిందంట. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంట్లో కూడా బాలయ్య ట్రేడ్ మార్క్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. సో ఈ సినిమా ఇటు తెలుగు, అటు తమిళ్, ఇంకా మలయాళంలో కూడా హిట్ అయిందంట. అల్లు అర్జున్ ఇచ్చిన గ్యాప్ లో బాలయ్య వచ్చి చేరాడంట. మొన్న సోషల్ మీడియాలో ఒక మల్లు సినిమా ఫ్యాన్ డాకు మహారాజ్ సినిమా గురించి పోస్ట్ పెడితే దానికి లక్షల్లో లైక్స్ ఇంకా షేర్స్ వచ్చాయంటే ఇది ఈ సినిమా క్రేజ్. మరి ఇంకా చెప్పాలి అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా వంటి దేశాల్లో కూడా డాకు తన తడాఖా చూపిస్తోందంట. మొత్తానికి ఓటీటీలో ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. సో పుష్పరాజ్ ఇచ్చిన గ్యాప్ లో డాకు వచ్చి చేరాడన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.